ఒకసారి అగస్త్యుడు విదర్భ దేశానికి వెళ్ళాడు. ఆ రాజుకి సంతానం లేదు. అప్పుడు అగస్త్యుడు, నీకు మంచి ఆడపిల్ల పుడుతుంది, ఆమెను తనకిచ్చి వివాహం చేయాలని కోరాడు. తన భార్య ఎలా ఉండాలో కూడా అగస్త్యుడే రూపొందించుకున్నాడు. అంటే కోరుకున్న రూపంలో ఆడపిల్ల పుట్టేలా ప్రతిసృష్టి చేశాడు. తన మానసిక శక్తితో ఒక ఆడపిల్లను ఊహించాడు. ఆ శక్తితో విదర్భరాజు భార్యకు ఒక అమ్మాయి పుట్టింది. వివిధ భాగాలను ఊహించి ఒక రూపంగా ఏర్పడిన అమ్మాయి కాబట్టి ఆమెకు లోపాముద్ర అనే నామకరణం చేశారు. లోపాముద్ర పెరిగి పెద్దదైంది. అగస్త్యుడు వచ్చాడు. తనకిచ్చిన మాట ప్రకారం లోపాముద్రను ఇచ్చి పెళ్లి చెయ్యాలని విదర్భరాజుని అడిగాడు. ఈ ఋషి అవతారం చూసి రాజభోగాల్లో పెరిగిన తన కూతుర్ని ఇవ్వనని అన్నాడు. కానీ లోపాముద్ర కారణ జన్మురాలు, విష్ణుమాయతో జన్మించినటువంటి స్త్రీ. ఇతనే నా భర్త అని తండ్రికి చెప్పి అగస్త్యుడిని పెళ్లి చేసుకుంది లోపాముద్ర. అగస్త్యుడు లోపాముద్ర ఇద్దరూ వేద ఋషులే.